ఇవాళ ఢిల్లీలో మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. కలిసి పోటీ చేయాలి అని నిర్ణయానికి వచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మారాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే పొత్తు అని చెప్తోంది టీడీపీ. మూడు పార్టీలు కలిసి సీట్ల లెక్కలపై త్వరలో సంయుక్త ప్రకటన చేయనున్నాయి. రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పొత్తుకి నిర్ణయమని చెబుతోంది కూటమి. మరోసారి జరిగే మీటింగ్లో సీట్లు ఫైనలైజ్ అవుతాయని చెప్తోంది. అయితే ఈ నెల 17 లేదా 18న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ జరగనుంది. బహిరంగ సభకు ప్రధాని మోదీ కూడా హాజరు కానున్నారు. మూడు పార్టీలతో కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తామని టెలికాన్ఫరెన్స్ లో నేతలకి చెప్పారు చంద్రబాబు. మోదీ పాల్గొనే సభకు అనువైన ప్రాంతం ఎంపిక చేయాలని సూచించారు. 17, 18 తేదీల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని పార్టీ ముఖ్య నేతల్ని ఆదేశించారు. పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాలను బీజేపీ, జనసేనకిస్తున్నట్లు నేతలతో చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. చర్చల అనంతరం ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఓవర్ టు యూ. మూడు రోజులుగా ఢిల్లీ పర్యటన ముగించుకొని చంద్రబాబు నాయుడు కొద్ది నిమిషాల క్రితమే ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఆయన వెంట రాజకీయ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. వీరంతా కూడా ఢిల్లీ నుంచి బయలుదేరారు. పూర్తిగా వాళ్ళ యొక్క పర్యటన సఫలవంతమైంది. మూడు పార్టీలు కూడా కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పొత్తులో భాగంగా కొన్ని సీట్ల సర్దుబాటు సంబంధించి ఉన్నటువంటి ప్రతిష్టంభను కూడా తొలగించుకొని ఏకాభిప్రాయంతో అందరూ కూడా సీట్ల సర్దుబాటుపై కూడా అవగాహనకు రావడం జరిగింది. వీటన్నిటిపై కూడా కూలంకుషంగా అతి త్వరలోనే విజయవాడలో మీడియా కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తామని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి బయలుదేరడం జరిగింది. ఇకపోతే మొన్న రాత్రి చేసుకున్నటువంటి చర్చల్లో సందర్భంగా ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించుకున్నారు. ఏ రకంగా ఒక పెద్ద ఎత్తున మూడు పార్టీలు కలిసి ఎన్నికల బరిలో దిగాలి, అదేవిధంగా ఎన్నికల రచన ఏ రకంగా ఉండాలి, వ్యూహం ఏ రకంగా ఉండాలనే అంశంపై కూడా చర్చించారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున మూడు పార్టీలతో కలిసి ఒక పెద్ద బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా సీట్ల సర్దుబాటు సంబంధించి కూడా బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి భావించింది. ఆ మేరకు ప్రతిపాదనలు కూడా చేసింది. అయితే దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బలాబలాలను, ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని ఎక్కడికక్కడే సర్దుబాటు చేసుకొని ఆ మేరకు 6 లోక్సభ స్థానాల్లోనే పరిమితమై పోటీ చేయాలని చెప్పి బీజేపీ కూడా ఒక అవగాహన రావడం జరిగింది. ఇకపోతే జనసేనకు సంబంధించి కూడా ఏమైనప్పటికీ కూడా జనసేనకు ముందుగా 3 లోక్సభ స్థానాలు పోటీ చేసేందుకు ఒక అవగాహన కుదిరిందని చెప్పినప్పటికీ కూడా పొత్తుల్లో భాగంగా, చర్చల్లో భాగంగా ఒక సీటును కోల్పోవాల్సి వచ్చింది. 2 లోక్సభ స్థానాల్లో జనసేన కూడా పోటీ చేసేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ రకంగా కాకినాడ, అదేవిధంగా నరసాపురం 2 లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేసేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఇకపోతే బీజేపీ పొత్తులో భాగంగా 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా తన నిర్ణయాన్ని కూడా మార్చుకుంది. ఆ మేరకు 10 స్థానాలు అయినప్పటికీ కూడా కనీసం 8 లోక్సభ స్థానాలైనగానే పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుకున్నప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు. 6 లోక్సభ స్థానాలని పోటీ చేసేందుకు తన సంసిద్ధతను కూడా వ్యక్తం చేసింది. 6 లోక్సభ స్థానాల్లో రాజంపేట, అదేవిధంగా అరకు, రాజమండ్రి, ఏలూరు, అనకాపల్లి, హిందూపురం లేదా తిరుపతి, ఈ 6 స్థానాల్లో తన అభ్యర్థులను రంగంలో దించేందుకు కూడా బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి నుంచి ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పోటీ చేస్తున్నారు. ఇకపోతే రాజంపేట నుంచి మాజీ సీఎం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసేందుకు కూడా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టుగా తెలిసింది. ఇంకా అది కాకపోతే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రేపు సాయంత్రం బహుశా
బీజేపీ కేంద్ర ఎన్నికలుగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశమవుతుంది. ఈ సమావేశంలో అధికారికంగా కూడా అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇకపోతే రాజమండ్రి నుంచి పురంధేశ్వరి కాగా ఏలూరు నుంచి సుజనా చౌదరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఇక అరక నుంచి కొత్తపల్లి గీత, హిందూపురం లేకపోతే తిరుపతి 2 స్థానాలు కూడా ఎవరన్న అంశంపై కూడా నిర్ధారించిన తర్వాత తేలుతుంది. ఇకపోతే అసలు లోక్సభ స్థానాలు ఉన్నట్టుగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 30 స్థానాలు 2 పార్టీలు కూడా కేటాయించడం జరిగింది. 24 స్థానాల్లో జనసేన, 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు కూడా తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ రకంగా 3 పార్టీల నేతలు కూడా నిర్ణయించుకున్న మేరకు సంయుక్తంగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఒక బలీయమైనటువంటి రాజకీయ శక్తిగా 3 పార్టీలు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల బరిలో ఎదుర్కోబోతుంది. ఆ మేరకు ఈ రాజకీయ శక్తి ఖచ్చితమైన సత్ఫలితాలు ఇస్తాయని చెప్పి కూడా 3 పార్టీల నేతలు కూడా పెద్ద ఎత్తున తమ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎస్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్.